హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. నిజ జీవితంలో మీరు ఉండే పరిస్థితులు మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గుర్తు చేస్తున్నాయి అంటే వాటన్నిటినీ కారణం మీరే అని తెలుసుకోండి. ఎందుకంటే చర్యకు ప్రతిచర్య ఉండేనే ఉంది. దానికి అనవసరమైన అద్భుతాలను జతపరిచి మిమ్మలను మీరు తక్కువ చేసుకోవద్దు. ఒక వ్యక్తి తన దారిలో వెళ్తుంటే ఇతరులు తనను ఇబ్బంది పెడుతున్నారు అంటే దానికి వారిని నిందించే అవసరం లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరితో కలివిడిగా ఉండకపోవడం కూడా ఇతరులకు ఇబ్బందే. సమాజంలో అందరిలా మనం ప్రవర్తించినప్పుడు ఇలాంటి సమస్యలు ఉండవు. మీకు క్లాసులో నేర్చుకున్నవి మీ ఇంట్లో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా చేయకుండా మీకు వారికి సరిపడే విధంగా చేయడం మేలు. మీ వారి దృష్టిలో మామూలుగా ఉండి మీ పనులు మీరు చేసుకుంటూ పోండి. వారి దృష్టిలో మళ్ళీ ఇది ఏదో కొత్త వేషం తీసుకొచ్చాడు అనే విధంగా కాకుండా మామూలుగానే ఉంటూ మెల్లిగా సబ్ కాన్షియస్ మైండ్ని కొత్తగా సజెషన్ని ఇవ్వండి. మెల్లిమెల్లిగా వారందరూ మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అంతేకాని మీరు ఏ విధమైన డిమాండ్స్ చేయవద్దు. అందుకే మన మెడిటేషన్ టైం అందరూ పడుకున్నాక, అందరూ నిద్ర లేవకముందే 10:30కు రాత్రి ఉదయం 4 గంటలకు ప్రాంతంలో చెప్పబడింది. ఫ్రెండ్స్, మీరందరూ ఖచ్చితంగా అనుకున్నది సాధించాలంటే మనీ మెడిటేషన్ చెయ్యండి. 40 రోజుల నుండి 90 రోజులు ఇక ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీరు 40 రోజులు మీరు కంటిన్యూగా చేసినప్పుడు అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎవరికి కనిపించకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చెయ్యాలి. డైలీ మార్నింగ్ 4 o'clock లేచి మెడిటేషన్ చెయ్యాలి. మీకు ఏమేమి కావాలో కోరికను కలకనండి. స్పర్శ తాకేలా మమేకం అయిపోండి. అలాగే రాత్రి పడుకునే ముందు 10:30కు మీరు మనీ మెడిటేషన్ చేయండి. మళ్ళీ మీకు ఏమేమి కావాలో అన్ని కోరికలని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. పడుకునే ముందు, నిద్రలో జారే ముందు మీకు ఆశలన్నీ కలలు కనుకుంటూ పడుకోండి. అప్పుడు ఆ కళల్ని సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని విశ్వం ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.